దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు బుధవారం ప్రత్యేకంగా మన యొక్క నిబంధనలో బుధవారం రాత్రి రోగుల కొరకు, మీ కుటుంబాల్లో ఏమైనా సమస్యలున్నా, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలతో రాత్రల్లా ఉపవసించి చాప మీద పండుకొని కడుపు కట్టుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం నిబంధన. ఆ నిబంధనకు ఈ దినాన ఈ యొక్క సమయాల్లో కరోనాను గురించి ఎవరు రాలేకపోతున్నారు. ఒక దైవజనుడిగా, సంఘ కాపరిగా నేను, నా కుటుంబం ఈ యొక్క ప్రార్థనా మందిరంలో ఉండి మన సంఘ బిడ్డలందరి కొరకు, ముఖ్యంగా మన దేశం కొరకు, ఈ విపత్కర పరిస్థితిలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాము అని ప్రభు పేట గర్వంగా చెప్తున్నాం. ఒక క్రైస్తవుడిగా మనందరి బాధ్యత అది. మనందరం కూడా చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం వాక్య భాగం కొరకు కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడై ఉన్నాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవుడా, సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి. చెప్పబడుతున్న వాక్యము హృదయంలో స్థిరపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యము శక్తి కలిగినది, బలము కలిగినది, ఆశీర్వదింపచేస్తుంది. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్తున్న వాక్య పాఠం ఆరాధనలో స్తుతించే దాని యొక్క ప్రాధాన్యత. ఆరాధనలో స్తుతి ప్రాధాన్యత. ఈ దినాల్లో నూతనమైన పరిశుద్ధాత్మ పరిచర్యతో ఈ ఆరాధనలో గొప్ప మార్పు వచ్చేసింది. పూర్వం నిర్జీవంగా ఉండే ఆరాధనలు ఇప్పుడు ఉజ్జీవంతో, విశ్వాసుల సంగీత సునాదాలతో, స్తుతి స్తోత్రాల ఆర్భాటాలతో, ఉత్సాహ ధ్వనులతో, లేకపోతే ఆనంద నాట్యగానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆత్మతో, సత్యంతో ఆరాధించడం అంటే ఏంటంటే ప్రజలు తెలుసుకుంటున్నారు. అంటే మేళతాళాలు, వాయిద్యాలు, అదేవిధంగా స్తుతిగీతాలు పాడుతూ నూతనమైన ఆత్మాభిషేకాన్ని రుచి చూస్తున్నారు. అలల వలె దేవుని యొక్క శక్తి విశ్వాసుల పైకి దిగి వస్తుంది. దావీదు ఆరాధనలో స్తుతికి అతి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. ఆయన పిల్లన గ్రోవిని వాయించేవాడు. ఇవాళ ఆ యొక్క దావీదు పిల్లన గ్రోవిని వాయిస్తూ పాటలు పాడుకుంటూ గొర్రెలను మేపుచూ ఉండేవాడు. ఆ యొక్క కీర్తనల గ్రంథం అంతా బోరధ్వనులతోనూ, తంతివాద్యములతో, తాళాలతో, స్వరమండలాలతో, సితారాలతో మారుమోగుచూ ఉంది. ఇవన్నీ స్తుతి వాయిద్యాలు. స్తుతి అంటే ఏమిటి అసలు? ఉదయాన్నే లేవగానే మనం పాట పాడుతూ ఉంటాం. ఏంటది? స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులరా. ఆ పాటలు అన్నీ వస్తూ ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, మేఘము, వర్షము, పక్షులు. స్తుతి అంటే దేవుడు మనకు చేసిన ఉపకారములన్నిటికై హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లించుట. అది స్తుతి.
ఆయనను పొగడుచు ఘనపరచటం, ఆయనను హెచ్చించి మహిమపరచటం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను పాడి కీర్తించడం. స్తుతి చెల్లించే మార్గమే ఆరాధన. ఆయన ప్రభావమును గూర్చి ఆత్మచేయు గానమే స్తుతి. అది స్తుతి అంటే మనం ఎందుకు స్తుతించాలి? ఆయన స్తుతికి పాత్రుడు కనుక. ఇక్కడ అంటున్నాడు మనం చదివిన వచ్చిన భాగంలో, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, బహుకీర్తనీయుడునై ఉన్నాడు. మనం వెనకాల బ్యాండ్ మేళలు వాయిస్తూ ఉంటాం కదా కొంతమందికి ఊర్లో. వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు. పూర్వకాలం రాజుల్లో రాజాదిరాజ రాజమార్తాండ బహుపరాక్ రాజులు వస్తుంటే వాళ్ళు వచ్చే ముందు వాళ్ళ ముందు వెనకాల పొగడతలు, లేకపోతే నాయకుల కోసం పొగడతలు. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళకే అంత పొగడతలు ఉన్నప్పుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను పోషిస్తున్న దేవుణ్ణి మనం ఎందుకు పొగడకూడదు? మనం ఎందుకు స్తుతించాలి? ఆయన మన ఎడల చూపిన కృపను బట్టి ఆయన స్తుతికి యోగ్యుడు. కొంతమంది గొప్పలు చెప్పించుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో అటువంటివి ఇష్టం ఉండవు. ఆయన అట్లా చెప్పించుకోవటానికి అర్హత ఉందా? కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. చాలు. ఆయన స్తుతికి పాత్రుడు గనుక మనము ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మన ఎడల చూపిన కృపను బట్టి ఆయనను స్తుతించాలి. అట్లాగే ఆయన అధిక స్తోత్రమునందదగినవాడు. స్తుతి చెల్లించుటకై ఆయన మనలను ఎన్నుకొని ఉన్నాడు. కొంతమంది ఇవాళ మనం చూస్తున్నాం లోకంలో, వెనకాల వాళ్ళని మోయటానికి కొంతమంది డబ్బులు ఇచ్చి మోపించుకుంటూ ఉంటారు. వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు, హూ అనిపించుకుంటారు. జిందాబాద్, లేకపోతే వర్ధిల్లాలి, ఈ టైప్లో. అవునా కదా? అట్లాగే మన దేవుడు స్తుతి నొందదగినవాడు, అధిక స్తోత్రమునందదగినవాడు. మనము ఆయనను ఎందుకు స్తుతించాలి అంటే ఆయన స్తుతికి పాత్రుడు. అట్లాగే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనంలో, స్తుతియోగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము స్థిరపరచుకొనెను. చదివిన వచ్చిన భాగంలో అంటాడు, స్తుతి చెల్లించువాడు నన్ను మహింపరుస్తున్నాడు. ఇవాళ చాలామంది దేవుణ్ణి మహింపరచకుండా దేవుడు సృష్టిని సృష్టించాడు, సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు. పాపం, వారి కోసం ప్రార్థన చేయాలి. సృష్టికర్త చదివిన వచ్చిన భాగంలో దేవుని రక్షణ కనపరచబడినట్లు నన్ను మహిమపరచుచున్నాడు. మనం దేవుని మహిమపరుస్తున్నామా, లేకపోతే దేవుడు చేసిన వాటిని మహిమపరుస్తున్నామా? చాలామంది తెలియచేయాలి మనం, ప్రభువా నాకు మంచి ఆహారాన్ని ఇచ్చావు, మంచి గృహాన్ని ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి వస్త్రాలు ఇచ్చావు, తినడానికి తిండి ఇచ్చావు, ఉండటానికి ఇల్లు ఇచ్చావు అని చెప్పి దేవుని మహిమపరచాలి. కానీ ఇల్లు బాగున్నావని ఇల్లును పొగుడుతూ, బట్టలు బాగున్నాయని బట్టలను పొగుడుతూ, ఇవన్నీ ఒకనొక రోజున ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. దేవుణ్ణి మహిమపరచాలి. కానీ నువ్వు దేవుని మహిమపరచకుండా
ఈ లోకంలో వాడుకుంటున్న వాటిని మహిమపరుస్తున్నావేమో. కీర్తన గ్రంథం 149 అధ్యాయం 1 వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొన్న సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. చాలు. మనము ఎందుకు స్తుతించాలి అంటే ఆయన స్తుతికి పాత్రుడు గనుక. రెండవది, దేవునిని మహిమపరచుట కొరకు. దేవుని మహిమపరుస్తున్నావా? నువ్వు మనుషుల్ని మహిమపరుస్తున్నావా? సమస్త ఘనత మహిమలు దేవునికే చెల్లునుగాక అంటాం మనం. అట్లా కాకుండా ఈ మహిమ ఈ క్రెడిట్ నాకే అని అంటున్నావా? అట్లా అనొద్దు దయచేసి. ఈ దినాల్లో చాలామంది గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఒక దినాన మనం ఇటువంటి వాటికి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. స్తుతించవలనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సమస్తమైనవి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. దేవునికి కొత్త పాటలు. కాబట్టి దేవుని ఆరాధనలో స్తుతి యొక్క ప్రాధాన్యత. కొంతమందికి పాటలకు ప్రాధాన్యతనవ్వరు, దేవుణ్ణి స్తుతించడానికి గణపరచడానికి ప్రాధాన్యతనవ్వరు. వీళ్ళని గణపరచాలి ఎంతసేపు. వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళది వీళ్ళది. ఎవరైనా సరే ఘనత అనేది నీకు నాకు దేవుణ్ణి బట్టి రావాలి, కానీ నేను గొప్పవాడిని అని చెప్పుకునే విధంగా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. ఒకరినొకడు మన హృదయాల్లో కీర్తనలు పాడుచు స్తుతించాలి. మన హృదయాల్లో దేవుని గురించిన సునాదం వినపడాలి. ఆరాధన అంటే ఏదో వచ్చి వెళ్ళిపోయాం, ఏదో జరిగిపోయిందిలే కాదు. ఏలియా నేల మీద పడి ముఖాన్ని మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. ఆయన యొక్క ఈ లోకంలో బయటికి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏకాగ్రతకు భంగం కలిగించే శబ్దాలను దూరంగా ఉంచాలనేది. అట్లాగే దేవుని యొక్క రాజ్యంలో కూడా మనము దేవుని రాజ్యానికి సిద్ధపడే వారంగా ఉన్నప్పుడు అనేక విషయాల్లో దేవుణ్ణి కనపరచాలి. అనేక విషయాలంటే ప్రతి విషయంలోనూ. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి. చాలు. దేవుని దాసులారా, ఆయనకు భయపడే వారులారా, చాలా క్లియర్గా చెప్తున్నాడు మాటలు. చూడండి ఇక్కడ, దేవుని దాసులారా, ఆయనకు భయపడే వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించండి అనే ఒక స్వరం సింహాసనం దగ్గర నుంచి వస్తుందంట. అందుకే బైబిల్ గ్రంథంలో ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. దేవుణ్ణి స్తుతించటానికి బాగా గుంపు ఉంటే బాగుంటుంది. మంచిదే, ఉంటే గుంపు పెరిగిన కొద్దీ బాగానే ఉంటుంది. కొద్దివారేమి గొప్పవారేమి
మీరందరూ ఆయనను స్తుతించండి. కొంచెం మందే ఉన్నారు. ఒక మనిషి దేవుల్లో ఉల్లసిస్తూ పాడుతున్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నాలో సంతోషం ఉంటుంది, నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నేను అనేక విషయాల్లో బలపడుతూ వస్తున్నాను, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని సన్నిధిలో పాడకుండా, చాలామంది దేవుని పాటలు పాడకుండా లోకంలో ఉన్న పాటలు ఇట్టే పాడి చేస్తూ ఉంటారు. సినిమా పాటలు పాడతారు, జానపద గీతాలు పాడతారు, ఇంకో పాటలు ఉన్న ఫలానా ఒక మనిషి మీద ఏదో ఒక విధంగా పాటలు కట్టి రాయగలిగిన గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని యొక్క పాటల్లో ఉన్న ఆత్మీయ మాధుర్యాన్ని, దేవుణ్ణి స్తుతించడము అనేది మంచిది. మనం ఎందుకు స్తుతించాలి? ఆయన స్తుతికి పాత్రుడు కనుక స్తుతించాలి. దేవుడు నేను నిన్ను ఎందుకు కాపాడాలి, నేను నీకు స్వస్థత ఎందుకు ఇవ్వాలి అని అంటే హిజ్కియా అన్నాడు, నేను చేసిన ప్రార్థన చూసావు కదా. అలా మరి మనకు కూడా అటువంటి సాక్ష్యం ఉంటుందా? మనం ఈ దినాల్లో అడుగుతున్నాం, ప్రభువా నాకు స్వస్థత కావాలి, నాకు గర్భఫలం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు వివాహం జరగాలి, నా పంటలు పండాలి, ప్రమోషన్ రావాలి అని అడుగుతున్నప్పుడు మనం దేవుని కనపరుస్తున్నామా, లేకపోతే మనకిష్టమైన వాటిని కనపరుస్తున్నామా? ఆయన స్తుతికి పాత్రుడు. దేవుని మహిమపరచటానికి అట్లాగే స్తుతించవలెనని దేవుడు ఆజ్ఞాపించాడు. స్తుతించుట మంచిది, తినటం మంచిది, పండుకోవడం మంచిది, ఆరోగ్యంగా ఉండటం మంచిది, టైం మెయింటైన్ చేయటం మంచిది. ఇలా చెప్తూ ఉంటారు కదా చాలామంది, టైంకి తినడం మంచిది, ఉదయాన్నే లేవడం మంచిది, ఏ టైంకి, ఈ విధంగా ఇటువంటి ప్రణాళికలు ఎన్నో చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క వాక్యము, స్తుతించుట మంచిది. అసలు దేవుని స్తుతిస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇంకా మనకు వాయిద్యాలు ఎందుకు చెప్పాను చూసారా, సితారా, పిల్లన గ్రోవి, వీటితో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే మన మనసులో ఉన్న రోగాలన్నీ పోతాయంట. మనం ఆ యొక్క వాయిద్యాలు వాయించినప్పుడు 150వ కీర్తనలు అదే చెప్తూ ఉంటాడు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి తంబురతో, నాట్యముతో. కొంతమంది పాటలు పాడరు, ప్రత్యేకమైన గాయకులు కావాలి, మనందరం పాడాలి. నేను పాడుతూ సంతోషగానం చేసేదను. మన నోట్లో నుంచి పాటలు రావాలి, పాడేవాళ్ళు పాడుకుంటారులే, చదువుకునేవాళ్ళు చదువుకుంటారులే వాక్యం, ప్రార్థన చేసేవాళ్ళు చేసుకుంటారులే. చాలామంది ఈ విధంగా మందిరంలోకి వచ్చి అలా కూర్చుని వెళ్ళిపోతూ ఉంటారు. దేనిలో అభివృద్ధి చెందాము మనం? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కొందరు స్తుతి చెల్లించడం ద్వారా తమ ఘనత పోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ దావీదు దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ స్తుతించాడు. అతన్ని హీనపరిచిన మేకాలు గొడ్రాలైంది. కాబట్టి స్తుతి చేయట. అట్లాగే దేవుడు స్తోత్ర సింహాసనాసీనుడు కనుక స్తుతి ఉన్న చోట ఆయన ఉన్నాడు. నువ్వెక్కడ స్తుతిస్తే అక్కడ దేవుడు వస్తాడు. అంటే ఎక్కడ స్తుతించినా వస్తాడా? ఇందాక చెప్పాను కదా, ఆయన స్తుతికి పాత్రుడు. అదేవిధంగా దేవుణ్ణి మహింపరిచినప్పుడు వస్తాడు. ఆయన స్తుతించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. స్తుతించడం మంచిది, స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి ఏం చేస్తుందయా అంటే, 7వదిగా స్తుతి శక్తినిస్తుంది. నీకు శక్తి లేదా, బలం లేదా, ఆరోగ్యం లేదా, నీరసంగా ఉంటున్నావా, పాటలు పాడండి. కొంతమంది కూని రాగాలని చేస్తూ ఉంటారు చూసారా. రాగం అంటారు, రోగాన్ని పారద్రోలుతుందంట.
రాగాలు తీయడానికి ఇష్టపడరు, ఎక్కడ శక్తి పోతుందో అని. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు దేవుడికి వాడాలి. ఇందాక చెప్పానే, గొప్పవారేమి కొద్దివారేమి దేవుని స్తుతించాలి. కొద్ది మంది ఉన్నప్పుడు నేను పాడను, ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా పాడుకోవాలి. నీకు ఇచ్చిన తలాంతులు వాడితే వీళ్ళు మంచి పాటగాళ్ళు, లేకపోతే వీళ్ళు మంచి ప్రార్థనా పనులు, కొంతమంది వస్తారు, కొంతమంది వింటారు, కొంతమంది ఆలకిస్తారు. యెహోవా యందు ఆనందమే మహాబలము అంటాడు 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సెయీరు మాన్యావాసుల మీదను మంత్రగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. స్తుతి చెల్లించుట ద్వారా శత్రువులను జయించారు. అనుదిన జీవిత పోరాటంలో స్తుతి చెల్లించి విజయాన్ని పొందగలం. నేను ఒకసారి నా వాచ్ని బాగు చేయించుకుంటానికి వెళ్ళా వాచ్ షాప్కి. ఆయన అడిగాడు, ఊరినే ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, మీరేం చేస్తారండి అన్నాడు. నేను చర్చ్ పాస్టర్ గారిని అన్నా. ఆయన, మీరు పాటలు పాడతారుగా పాస్టర్ గారంటే ఒక పాట పాడండి అన్నాడు. పాట పాడా. నేను పాట పాడతాం ఏంటి అన్న, ముందు ఇంతమంది ఉన్నారు, ఆ పాట పాడితే ఎవరేమనుకుంటారో అని అనుకోలేదు. కానీ ఈయనండి నన్ను పాటలు పాడమంటాడు. తర్వాత ఆయన అంటాడు, నాకు పాటలు చాలా ఇష్టం అండి, పాడండి. సరే, నాకు దేవుడు ఇచ్చాడు అవకాశం, ఈయనకి ఈ విధంగా సువార్త చెప్పే అవకాశం. నేను పాట పాడితే ఈయన ఆనందిస్తాడనమాట, దేవుడు నన్ను ఈ విధంగా వాడుకుంటున్నాడేమో అని చెప్పి పాట పాడా. పాట పాడిన తర్వాత వాచ్ బాగు చేసి ఇచ్చాడు. థ్యాంక్స్ పాస్టర్ గారు అన్నాడు. ఏమిటి, ఎంత అయింది అన్న. చాలండి, మీరు పాట పాడారు, మాకు సంతోషం అన్నాడు. దేవుని స్తుతించా నేను. దీని ఫీజు ఎంత అని అడిగినప్పుడు, చాలు మీరు పాట పాడారు, మేము చాలా ఆనందించాం అని చెప్పాడు ఆ వాచ్ షాప్ రిపేర్. ఇక్కడ ఇశ్రాయేలీలు స్తుతి చెల్లించడం ద్వారా ఇశ్రాయేలీలు శత్రువుల మీద విజయాన్ని పొందారు. వాళ్ళు పాడటం స్తుతించడం మొదలుపెట్టగానే యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయులను మోయాబీలను మన్యవాసులందరినీ ఆయన మాటుగాండ్రును వాళ్ళ మీద ఏం చేశాడంటే రానీకుండా చేశాడు. వాళ్ళు హతులైపోయారు. అంటే మన యొక్క గాత్రాన్ని, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును దాచుకుంటున్నావా? ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇస్తాడు. దాని ద్వారా దేవుడు ఎవరిని ఏ విధంగా ఆత్మను రక్షిస్తాడో మనకు తెలియదు. స్తుతి ద్వారా రక్షణ మార్గమును సిద్ధపరుచుకుంటున్నాము. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనంలో, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను. చాలు. స్తుతించడం ద్వారా రక్షణ మార్గం. ఎందుకండి ఇంత ఓకు నోరు తెరుచుకుని చెప్తారు? ఏమొస్తుంది? స్తుతిస్తే శక్తి వస్తుందా, బలం వస్తుందా అని చెప్పాను కదా. స్తుతించడం ద్వారా ఆరోగ్యం వస్తుంది. స్తుతించడం ద్వారా శత్రువుల మీద విజయం వస్తుంది. వచ్చేట నోరు ఏమాత్రం తెరవకుండా బిగపట్టు కూర్చుంటారు కొంతమంది మందిరాలు. నీ నోరు తెరిస్తే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఇంటికాడ ఎంత బాగా నోరు తెరుస్తావో మరి. నీవు నోరు తెరిస్తే దేవుడు నీకు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. నోరు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు అన్ని అవయవాలు సక్రమంగా ఇస్తే చేతులు చప్పట్లు కొట్టలేక, కాళ్ళు నడవలేక, శరీరం దేవుని పనికి సహకరించకుండా, స్తుతి ద్వారా రక్షణ మార్గమును సిద్ధపరచుకుంటున్నాం. ఎవరు స్తుతించాలి? మన ప్రాణం. ఎవరు స్తుతించాలి? జాగ్రత్తగా వినండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, కీర్తనాకారుడైన దావీదు అంటాడు.
నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఎవరు స్తుతించాలి? ఎందుకంటేమో దేనికి స్తుతించాలి చెప్పాను నేను. దేనికి స్తుతించాలి? మనం ఎందుకు స్తుతించాలి అంటే, ఒకటి ఆయన స్తుతికి పాత్రుడు గనుక స్తుతించాలి. రెండవది దేవునిని మహిమపరచుటకు స్తుతించాలి. మూడవది స్తుతించవలెనని దేవుడు ఆజ్ఞాపించాడు మనకి, మీరు ఇలా చేస్తే మంచిది. నాలుగవది స్తుతించుట మంచిది. ఐదవది స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఆరవది దేవుడు స్తోత్ర సింహాసనాసీనుడు గనుక స్తుతి ఉన్న చోట ఆయన ఉన్నాడు. ఏడవది స్తుతి శక్తినిస్తుంది. ఇట్ గివ్స్ ఎనర్జీ, ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్. నేను పాడుతున్నప్పుడు నాకు శక్తి వస్తూ ఉంటుంది అంటారు నాకు కొంతమంది. చాలామంది దేవుని సన్నిధిలో శక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. నేను పాడేదను, యెహోవాని గురించి సంతోషగానం చేసేదను అంటాడు. ఇశ్రాయేలీయులు స్తుతి చెల్లించడం ద్వారా వాళ్ళ శత్రువుల మీద విజయాన్ని పొందారు. స్తుతించడం ద్వారా రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకోవచ్చు. ఎవరు స్తుతించాలి? ఇప్పుడు చెప్పేది నేను. మనం ఎందుకు స్తుతించాలి చెప్పాను. ఎవరు స్తుతించాలి? మన ప్రాణం స్తుతించాలి, సకల ప్రాణులు స్తుతించాలి, జనులందరూ స్తుతించాలి, నీతిమంతులు స్తుతించాలి, పరిశుద్ధులు స్తుతించాలి, విమోచింపబడిన వారు స్తుతించాలి, ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయన సేవకులు, దూతలు, ప్రకృతి యావత్తు స్తుతించవలసి ఉన్నది. ఎప్పుడు స్తుతించాలి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, ప్రాణమున్నంత వరకు కీర్తించేదా యేసు రాజా, నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు కీర్తించేదా యేసు రాజా. హల్లెలూయా. ఎప్పుడు ఎందాక స్తుతించాలి అంటే, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, మన ప్రాణమున్నంత వరకు. కృంగిన వేళల్లో స్తుతించాలి, సంతోషకరమైన సమయాల్లో స్తుతించాలి, అన్ని సమయాల్లో స్తుతించాలి, ప్రతి విషయంలోనూ స్తుతించాలి. మా సంఘంలో ఒక ఆవిడది, చిన్న పెన్ను కొన్నా సరే అయ్యగారు ప్రార్థన చేయండి. ఎందుకంటే పెన్నే కదమ్మా అన్నాం అనుకో, ఈ పెన్నుతో రాయటానికి నాకు మంచి తెలివితేటలు అవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు. ఈ పెన్నుతో రాసినప్పుడు నేను మంచి మార్కులు వచ్చేటట్టు రావాలి అని ప్రార్థన చేయండి. అంటే నేను ఎందుకు చెప్పాను అంటే, చిన్న విషయానికి కూడా ప్రార్థన చేయించాలా? అక్కడే మన యొక్క ప్రాధాన్యత కనపడుతుంది దేవుని పట్ల. ఆ పెన్నకు కూడా ఎందుకు, పెద్ద పెద్ద ఆడికి చూపిస్తావు పోని. మనం ఎప్పుడూ స్తుతించాలి అన్ని విషయాల్లో, కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో, వ్యాధులలో, బాధలలో. అదే ప్రాధాన్యత దేవునికి ఇచ్చేది మనం. అలా స్తుతించడం ద్వారానే మనము దేవుని దీవెనలు పొందగలుగుతున్నాం. ఎక్కడ స్తుతించాలి? సమాజంలో స్తుతించాలి, జనుల మధ్య స్తుతించాలి, పరిశుద్ధ స్థలాల్లో స్తుతించాలి, ఆయన మందిరావరణములలో స్తుతించాలి. ఇక్కడ అంటున్నాడు, సముద్ర జలములు ఆవిరి అయి పైకెక్కి వర్షముగా భూమిపై కుమ్మరించిన రీతిగా దేవుడు పరిశుద్ధాత్మాగ్ని జ్వాలలతో మన హృదయాలను మండించి స్తుతులను పైకెక్కజేసి మనకి దీవెన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు.
అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. స్తుతుల ద్వారా మనం పొందే మేలులేంటి? ఇన్ని చెబుతున్నారు కదండి, స్తుతించాలి అంటున్నారు. ఎప్పుడు స్తుతించాలి అని చెప్పారు. ఇంత చేస్తే మాకు వచ్చే మేలేంటి? మన పక్షముగా దేవుని యొక్క హస్తము పనిచేసేటట్లు ఈ స్తుతులు పనిచేస్తున్నాయి. అది బంధకాలను తెంచివేస్తుంది. పౌలుసీలు చెరసాల్లో ఉన్నారు. కీర్తన పాడుతున్నప్పుడు భూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. కాబట్టి స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరం, స్తుతించుట మనకు ఆశీర్వాదకరం. కీర్తన గ్రంథం స్తుతుల ద్వారా మనం పొందే మేలు చెప్తున్నాను నేను. ఈ స్తుతి అంటే ఏమిటో చెప్పాను, మనం ఎందుకు స్తుతించాలి చెప్పాను, మనము ఎక్కడ స్తుతించాలి, ఎవరు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఇవన్నీ అయిన తర్వాత స్తుతించుట ద్వారా మనం పొందే మేళ్ళు. కీర్తన గ్రంథం 67వ అధ్యాయము 5-6 వచనాలు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. చాలు. ఇందాడు చెప్పాను, స్తుతించడం ద్వారా మనం పొందే మేళ్ళు. పౌలుసీలు చెరసాల్లో ఉన్నారు, అంటే బంధకాలలో ఉన్నారు. వాళ్ళని విడిపించేవాళ్ళు లేడు. వాళ్ళు పాటలు పాడుతున్నారు సంతోషంగా. చెరసాలలో ఉండి చాలా సంతోషంగా పాటలు పాడుతుంటే ఆ యొక్క చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళ చేతులకి కాళ్ళకి బొండలు వేసారు, సంకెళ్ళు వేసారు. సంకెళ్ళు ఊడిపడినాయి, చెరసాల పునాదులు అదిరినాయి, భూకంపం కలిగింది. దేర్ ఇస్ ఎ పవర్ టు గ్లోరిఫై జీసస్ క్రైస్ట్. దేవుణ్ణి స్తుతించినప్పుడు పరిస్థితులు విపరీతంగా మారిపోతాయి. నువ్వు మనుషులను స్తుతించొద్దు, మనుషులను పొగడొద్దు. దేవుని స్తుతించడం ద్వారా చెరసాల పునాదులే అదిరిపోయినాయి అంట. వీళ్ళు పారిపోలా. చెరసాల్లో ఎత్తి నన్ను బంధించేశారని చెప్పి వాళ్ళు బాధపడలేదు పౌలుసీలలు. వాళ్ళ బంధకాలు ఊడిపోయినాయి, భూకంపం కలిగింది. స్తుతించడం వల్ల కలిగే మేళ్ళు నీకు నోరుండి కూడా పాడలేకపోతున్నావు. గాత్రం దేవునికి చాలా ఇష్టం. నీ నోరు తెరు, నోటితో పాటలు పాడు, వాక్యం చదువు, ప్రార్థన చేయి, రొమ్ము కొట్టుకుంటూ రోధించు. అనేక మంది రక్షించబడతారు. రోజుకి ఇద్దరికి సువార్త చెప్పాలనే టార్గెట్ పెట్టుకో. నువ్వు బోల్డంత మందిని రక్షిస్తావు నీ జీవితంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేలో. చదివిన వచ్చిన భాగంలో స్తుతించడం ద్వారా బంధకాలు తెగిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి. రెండవది ఇక్కడ అన్నాడు, భూఫలము అధికమగును. మా పంటలు పండట్లేదు. చెరుకు తోటలో టేప్ రికార్డర్ పెట్టి సంగీతం వినిపించాడు ఒక ఆయన మా వైపున. అప్పుడు బాగా ఈల్డింగ్ వచ్చిందంట. ఈల్డింగ్ అంటే బాగా పంట పండిందంట, అంటే తోటలకు కూడా సంగీతం. కాబట్టి రోగాలను నయం చేసే శక్తి ఎట్టా ఉందో పంటలు బాగా పండించడానికి. అంటే భూఫలము అధికమగును. భూమి దాని పంటనిస్తుంది దాని యొక్క సమయంలో. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆదరించు వారికి ఆశీర్వదించును అంటున్నాడు. అందుకే ప్రార్థన చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం. పంటలు బాగా పండాలి, పైర్లు పండాలి, పశువులు బాగుండాలి, గొర్రెలు, మేకలు, కోళ్ళు, చేతి పనులు, వ్యవసాయము, ఇవన్నీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకని ఆ విధంగా స్తుతిస్తున్నాం? అలా స్తుతించడం ద్వారా దేవుడు వాటి మీద మనకు ఆయన హస్తాన్ని ఉంచి కాపుదలుగా ఉంచుతాడు. నేను కష్టపడుతున్నాను, నీ కష్టపడే శక్తి ఎక్కడి నుంచి ఇస్తున్నాడు దేవుడు? 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 21-22 వచనాలు.
మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుచుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సెయీరు మన్యావాసుల మీదను మంట్రగాండ్రును పెట్టెను గనుక వారు హతులైరి. మఠుగాండ్రను పెట్టెను గనుక. శత్రువులను జయిస్తున్నాం స్తుతించడం ద్వారా. ఆటంకాలు కూల్చబడతాయి. స్తుతుల ద్వారా ఎరుకో గోడలు కూల్చబడినాయి. ఎరుకో గోడలు అంటే మామూలు గోడల. 7 సార్లు ఆ యొక్క పట్టణం చుట్టూ తిరగండి. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగండి. ప్రతిరోజు ఒకసారి తిరగమని. ఎరికో గోడలను కూల్చేశాడు. శత్రువులను జయించుచున్నాము గనుక. స్తుతించడం ద్వారా కలిగే మేళ్ళు. ఆటంకాలు కూల్చబడిను. స్తుతుల ద్వారా ఎరికో గోడలు కూల్చబడినాయి. ఇర్మియా గ్రంథంలో అంటాడు. ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చే సకల ఉపకారములను కూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయి సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులునందురు. చాలు. స్తుతి చేయుట ద్వారా మనం పొందే మేళ్ళు. ఆటంకాల నుంచి విడుదల కలుగుతుంది, బంధకాల నుంచి విడుదల కలుగుతుంది, శ్రమల్లో నుంచి విడుదల కలుగుతుంది, భూఫలం అధికమవుతుంది. శత్రువులను జయిస్తున్నాం. ఇక్కడ అన్నాడు చెరలో నుండి విడుదల. యెహోవా మందిరంలోనికి స్తుతి యాగములను తీసుకుని వస్తుంది. ఇక్కడ చెరలో నుంచి విడుదల. వారి స్వరము మరలా వినబడును. మునిపటి వలె ఉండుటకై చెరలో ఉన్న ఈ దేశస్తులను నేను రప్పించుతున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం. దొంగ ఆకదిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరోను వాని తిరస్కింపరు గదా. 7 ప్రతిఫలం పొందుతున్నాం స్తుతించడం ద్వారా. 7 ప్రతిఫలం సంతోషించుతూ స్తుతించడం ద్వారా. శత్రువు పట్టబడుతున్నాడు. దొంగ అయిన సాతాను దొంగిలించిన దాన్ని 7 అచ్చుకుంటున్నాడు. కాబట్టి దొంగ పట్టుబడిన ఎడల 7 అచ్చుకొను అంటున్నాడు. కొంతమంది దొంగలు పాటలు పాడుతూ ఉంటారు, మంత్రమగ్ధులు అయిపోయి దొరికిపోతూ ఉంటారు. ఈ పాటలు పాడుతున్నారే. అందుకే నీకు ఇచ్చిన తలాంతుని దేన్ని దాయకూడదు. అందుకే కొంతమందికి పాటలు పాడే తలాంతిస్తాడు, కొంతమందికి ప్రార్థన చేసే తలాంతిస్తాడు, కొంతమందికి పరిచర్య చేయటం, కొంతమందికి వాక్యం చదవటం, కొంతమంది దైవజనులుగాను, కొంతమందిని సేవకులుగాను, కొంతమందిని పరిచారకులుగాను. మనల్ని ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చాలి. స్తుతుల ద్వారా మనం పొందే మేళ్ళు. మానవులు స్తుతి చెల్లించడం అనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. స్తుతులందు దేవుడు ఆనందిస్తున్నాడు. తనను స్తుతించి ఆరాధించుటకై దేవుడు దూతల్ని సృష్టించాడు. దూతగణములను సృజించి ఉన్నాడు. ఆయన సృజించిన దూతలు 3 గుంపులుగా ఉన్నారు. ఒకటేమో యుద్ధమాడే దూతలు. వారిలో ప్రధాన దూత మిఖాయేల్. హి వాజ్ ఎ ఫైటర్. రెండవది వార్తలను అందించు దూతలు, మెసెంజర్. యేసు ప్రభు పుట్టినప్పుడు ఈయన వచ్చాడు. వారిలో ప్రధాన దూత గాబ్రియేలు.
మూడవది సింహాసనమును కప్పుచు స్తుతి స్తోత్రములతో దేవుణ్ణి ఆరాధించేవారు. వారిలో ప్రధాన దూత ఎవరంటే లూసిఫర్. ఎవరు? లూసిఫర్. హీ వాజ్ ఎ వర్షిప్ లీడర్. పాటలు పాడేవాడు, అందగాడు, సంగీత ధ్వనులతో దేవుని స్తుతించడానికి ఏర్పరచబడ్డాడు. 3 రకాల గుంపుల్లో మొదట ఆయనేమో ఫైటర్ మిఖాయేలు, రెండవ ఆయనేమో మెసెంజర్ వార్తల్ని అందించేవాడు, మూడవ ఆయనేమో వర్షిప్ లీడర్ సంగీత ధ్వనులతో. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు అక్కడ 23వ అధ్యాయము 14వ వచనం. మరియు అది అధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై మొలలకు నడికట్లను తల మీద చిత్రవర్ణము గల పాగాలను పెట్టుకొని రాచకలల గలవారై సింధూరముతో పూయబడి గోడ మీద చెక్కబడిన వారై తమ జన్మదేశమైన కల్దీయుల దేశపు బబులోను వారి వంటి కల్దీయుల పటములు చూచి మోహించెను అంటాడు. నీవు నియమించబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధం చేశారు. ఇక్కడ లూసిఫర్ పాటలు పాడేవాడు, వర్షిప్ లీడర్. సంగీత ధ్వనులతో దేవుణ్ణి స్తుతించడానికి ఏర్పాటు చేయబడితే ఆయన అభిషేకమును అందటానికి ఒక కెరూబుపై నిన్ను ఏర్పాటు చేస్తే ఆయన అనుచరులతో వాడు పడద్రోయబడినందు చేత. కొంతమంది పాటగాళ్ళకి చాలా గర్వం ఉంటుంది, మేము పాటలు పాడతాం బాగా. చూడండి, దేవుడు అందుకే లూసిఫర్ను త్రోసివేశాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. చాలు. సౌందర్యాన్ని చూసుకొని గౌరవిస్తున్నావా? ఆ లూసిఫరు మంచి అందగాడు. కొంతమంది వర్షిప్ లీడర్స్ పాటలు పాడేవాళ్ళు, వాళ్ళ అందం, వాళ్ళ మెయింటెనెన్స్ బాగుండొచ్చు కాదంట్లా, కానీ దాన్ని బట్టి గర్విస్తే లూసిఫర్ అలాగే గర్వించేసరికి వాళ్ళ అనుచరులతో సహా పడద్రోయబడినందు చేత పరలోకంలో 3వ వంతు ఖాళీ ఏర్పడిందంట. నీ సౌందర్యాన్ని చూసుకొని నువ్వు గౌరవిస్తున్నావా? నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానాన్ని చెరుపుకుంటున్నావు. నేను నిన్ను నేలలో పడవేసేస్తాను అంటున్నాడు. అందులో పరలోకంలో పెద్ద యుద్ధం జరిగింది అంటాడు ప్రకటన గ్రంథంలో. చూడండి ఒకసారి 12వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము 9వ వచనం చదువుకుందాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి, గాని గెలవలేకపోయేది. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియునియు సాతానియు పేరుగల అది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చాలు. ఆరాధనలో స్తుతి ప్రాధాన్యతను నేను వాక్య భాగంగా చెప్తున్నా. ఎందుకు స్తుతించాలి? స్తుతి అంటే ఏమిటి చెప్పాను.
మనం ఎందుకు స్తుతించాలి అనేది కూడా చెప్పాను. ఆయన స్తుతికి పాత్రుడు కనుక స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచడానికి స్తుతించాలి, స్తుతించవాలని దేవుడు ఆజ్ఞాపించాడు కనుక స్తుతించాలి. స్తుతించడం చాలా మంచిది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. అదేవిధంగా స్తుతి చేయటం ద్వారా మనకి శక్తి వస్తుంది, బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, శత్రువుల మీద జయం వస్తుంది. ఇశ్రాయేలీయుల స్తుతి చెల్లించడం ద్వారా వారి మీదకి వచ్చిన శత్రువుల మీద జయాన్ని పొందారు. స్తుతి ద్వారా రక్షణ మార్గం కూడా ఏర్పడుతుంది. మనము ఎవరు స్తుతించాలి? జనులు, ప్రాణం ఉన్నవాళ్ళు, పరిశుద్ధులు, విమోచింపబడిన వారు ప్రతి ఒక్కరు. ఎప్పుడు స్తుతించాలి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, ప్రాణం ఉన్నంత వరకు స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి? సమాజాల్లో, మందిరాల్లో, జనుల మధ్యలో, ప్రతి చోట స్తుతించాలి. ఈ స్తుతుల ద్వారా పొందే మేలులు ఏమిటయ్యా అంటే, పౌలుసీలు చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క చెరసాల బంధకాలు ఊడిపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి, భూకంపం కలిగింది. చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజ గారు, ఘంటసాల గారు, వీళ్ళందరికీ వీళ్ళ పాటల ద్వారా వాళ్ళ పాటలకి పద్మభూషణ్ అని, పద్మవిభూషణ్ అని రకరకాల గౌరవాలు ఇచ్చి గౌరవపరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పాటలతో బోలంత మందిని మంత్రమగ్ధులు చేశారని చెప్పి ఈ లోకంలో వాళ్ళకే గొప్ప గొప్ప పేర్లు ఇస్తుంటే, సర్వలోకనాథుడు, సర్వసృష్టికర్త, ఈ సృష్టికి కారణభూతుడైన దేవుణ్ణి నువ్వు నేను గనపరిచినప్పుడు దేవుడు మనకి ఇంకా ఎంత గొప్ప అధికారాలను ఇస్తాడో. శక్తిని పొందుతున్నాం, బలాన్ని పొందుతున్నాం, శత్రువుల మీద జయాన్ని పొందుతున్నాం, భూమి యొక్క పంటలు పెరుగుతున్నాయి, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా శత్రువుల మీద జయాన్ని పొందుతున్నాం, మన యొక్క ఆటంకాలు కూల్చబడుతున్నాయి. దీని ద్వారా పొందే మేళ్ళు, చెరలో నుంచి విడుదల కలుగుతుంది. ఇక్కడ అంటున్నాడు 7 అంతలు. దొంగ వచ్చినాడు కూడా ఏం చేస్తాడయ్యా అంటే, పట్టబడిన 7 అంతలు వచ్చుకొను అంటున్నాడు. మానవులు స్తుతి చెల్లించడం అనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. 3 రకాల దూతలను ఏర్పాటు చేశాడు గుంపులు దేవుడు. ఒకటేమో ప్రధాన దూత మిఖాయేలు, యుద్ధాలు చేసేవాడు. రెండవ దూత వార్తాహరుడు, మెసెంజర్, ఆయన గాబ్రియల్ అనే దూత. మూడవ దూత వర్షిప్ లీడర్, ఆయనే లూసిఫర్, చాలా అందంగా ఉంటాడు, మంచి సైన్యం. ఆయన గర్వాన్ని బట్టి గర్వించి దేవుడిని లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. ఇది మెయిన్ పాయింట్, చాలా జాగ్రత్తగానండి. నీ అందాన్ని బట్టి, నీకున్న తలాంతును బట్టి, నీకున్న గాత్రాన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉంటే ఇక్కడేంటంటే అక్కడ పరలోకమందు యుద్ధం జరిగింది, దేవుడు కిందకు తోసేశాడు. అందుకే పరలోకంలో 3వ వంతు ఖాళీ ఏర్పడింది. సర్వలోకాన్ని మోసపుచ్చేస్తూ అపవాది ఏం చేస్తున్నాడంటే, వాడు సాతానని పేరు గల ఒక మహాఘట సర్పంలాగా ఆయన కిందకు పడద్రోయబడ్డాడు. 12వ అధ్యాయం 4వ వచనం కూడా అంటాడు, దానితో ఆకాశ నక్షత్రములలో దూతలు 3వ భాగముని ఈడ్చి వాటిని భూమి మీద పడద్రోయిస్తాడంట. వాటిని భూమి మీద పడద్రోయిస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. చాలండి. వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మానవులు సాతాన్ని జయించి వాని క్రియలను అణగదొక్కటం అనేది దేవుని సంకల్పం. గొర్రెపిల్ల రక్తం. ఇశ్రాయేలీయులు వెళ్తున్నారు, తెగులు వచ్చింది. గొర్రెపిల్ల రక్తం పూయబడిన ప్రతి ఒక్క గుమ్మము రక్షించబడింది, తెగులు రాల. ఇశ్రాయేలు దేవుడు చెప్పాడు, గొర్రెపిల్ల రక్తాన్ని మీ గడప కమ్ముల పునాదుల మీద ప్రోక్షించండి.
ఎవరి గుమ్మాల మీద అయితే గొర్రెపిల్ల యొక్క రక్తం ఉందో ఆ యొక్క తెగులు, ఆ యొక్క సంహారం అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇట్లా రక్షించబడిన గృహాల్లో అన్యులు కూడా ఉన్నారు ఆ ఇళ్ల మధ్యలో. ఈ దినాన అదే చెప్పేది, ఈ తెగుల్లో మన యొక్క గృహాలకి గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి సాక్ష్యం. మన యొక్క గృహాలు గొర్రెపిల్ల రక్తం ద్వారా, అంటే గొర్రెపిల్లను చంపేసేసి మా గుమ్మాల మీద పూసుకోమంటారా పాస్టర్ గారు? యేసు ప్రభువే ఈ లోకంలోనికి వచ్చి మన కోసం తన యొక్క యవ్వన రక్తాన్ని కార్చాడు. ఆ యొక్క యవ్వన రక్తంలో నువ్వు నేను కడగబడాలి అంటే యేసు ప్రభువుని నమ్మి సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం పొందాలి. అప్పుడు ఈ తెగుళ్ళ నుంచి విడుదల కలుగుతుంది. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి సాక్ష్యం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాలు. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. చాలు. జయించిన వారు దేవుని వీణలు గలవారై, దేవా సర్వాధికారి, నీ క్రియలు గొప్పవి, ఘనమైనవి, ఆశ్చర్యమైనవి అని చెప్పుచు గొర్రెపిల్ల కీర్తనలు పాడుతున్నారంట వాళ్ళు. నీ క్రియలు గొప్పవి, నీ కీర్తనలు గొప్పవి. దేవుని క్రియలు గొప్పయండి, మన క్రియలు కాదు. మనం ఏదైనా క్రియ చేసినా అది దేవుడు మన పట్ల ఉండి జరిపిస్తున్నాడు. చదివిన వచ్చిన భాగంలో ఇక్కడ అంటున్నాడు, సర్వాధికారి, ఆశ్చర్యమైన నీ క్రియలు ఘనమైనవి. కాబట్టి దేవుని క్రియలు, దేవుని ప్రణాళికలు మానవుడు ఎప్పుడూ తెలుసుకోలేడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ పర్సన్స్ లైఫ్. ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. దేవుడు ఏంటో నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటా ఉంటారు చాలా. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1-5 వచనాలు. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణులు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. చాలు. దేవుని నామము నొసళ్ళ యందు లిఖింపబడిన 144,000 మంది సింహాసనం ఎదుట ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు అంటాడు. భూలోకంలో నుండి కొనబడిన 144,000 మంది తప్ప ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు అంటున్నాడు. భూమిపైకి పడద్రోయబడిన ఆ మహాగడ సర్పమైన సాతాను దేవుణ్ణి స్తుతించకుండా భూనివాసులను ఆటంకపరుచుచున్నది. కనుక మనం మేలుకుందాం, ఎడతెగక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇవాళ చాలామంది దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు. ఆరాధనలో స్తుతి ప్రాధాన్యతను మీకు చెప్పాను నేను. స్తుతి అంటే ఏమిటి? మనం ఎందుకు స్తుతించాలి? ఆయన స్తుతికి పాత్రుడు గనుక దేవునిని మహిమపరచుటకు స్తుతించాలి.
స్తుతించవలనని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. స్తుతించడము మంచిది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవుడు స్తోత్ర సింహాసనాసీనుడు గనుక స్తుతి ఉన్న చోట ఆయన ఉన్నాడు. స్తుతి అనేది శక్తినిస్తుంది. స్తుతి ఇశ్రాయేలీలు స్తుతి చెల్లించుట ద్వారా శత్రువులను జయించారు. స్తుతి ద్వారా రక్షణ మార్గము సిద్ధపరచుకుంటున్నాం. ఎవరు స్తుతించాలి? సకల ప్రాణులు, జనులు, నీతిమంతులు, పరిశుద్ధులు, విమోచింపబడిన వారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన సేవకులు, దూతలు, ప్రకృతి యావత్తు. ఎప్పుడు స్తుతించాలి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, ప్రాణమున్నంత వరకు, కృంగిన వేళల్లో, బలహీన సమయాల్లో, సంతోష సమయాల్లో ఎక్కడ స్తుతించాలి? సమాజంలో, జనాల మధ్యలో, పరిశుద్ధ స్థలాల్లో, ఆయన మందిరావరణాల్లో. స్తుతుల ద్వారా పొందే మేళ్ళు ఏమిటయా అంటే, చెరసాల్లో ఉన్నప్పుడు పౌలుశీల సంఖ్యలు బంధకాలు తెగిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి, పునాదులు అదిరిపోయినాయి, భూఫలం అధికమైంది, శత్రువులను జయిస్తున్నారు స్తుతుల ద్వారా. ఆటంకాలు కూల్చబడుతున్నాయి స్తుతుల ద్వారా. ఎరుకో కోట కూల్చబడింది, చెరలో నుంచి విడుదల కలిగింది. 7 అంతల ప్రతిఫలం. మానవులు స్తుతి చెల్లించుట దేవుని యొక్క నిత్య సంకల్పం. దూతలు 3 రకాల గుంపులుగా ఉన్నారు. ఒకటి ప్రధాన దూత మిఖాయేలు, ఫైటర్ ఆయన. రెండవ దూత మెసెంజర్, ఆయన వార్తలు అందించేవాడు, గాబ్రియల్ గారు. మూడవ దూత ఇక్కడ అంటున్నాడు వర్షిప్ లీడర్ లూసిఫర్. ఈ లూసిఫర్ ఏం చేశాడు? అంటే సౌందర్యాన్ని చూసుకుని గర్విష్టివాడైపోయాడు. కాబట్టి భూమి మీదకి పడద్రోయబడిన మహాసర్పమైన ఘట సర్పం దేవుణ్ణి స్తుతించకుండా భూనివాసులను ఆటంకపరుస్తుంది. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి, మనం దేవుణ్ణి ఘనపరచాలి. స్తుతించడం ద్వారా మన యొక్క బాధలన్నీ పోతాయి, మన సమస్యలన్నిటికీ సమాధానం వస్తుంది, మనకు నెమ్మది వస్తుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవుడా యేసుక్రీస్తు ప్రభువా, ప్రత్యేకంగా ఈ బుధవారం రాత్రి రోగుల కొరకు, కుటుంబాల్లో అవసరతలో ఉన్న వారి కొరకు, అనేక మంది అవసరతల కొరకు నాయన నీ వైపు చేతులు ఎత్తుతున్నారు. ఈ యొక్క వాక్యం ఎంచు. అవసరతలో ఉన్న బిడ్డలను మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. వాక్యం నీది, పరిచర్య నీది. నేను కేవలం నీ వాక్యాన్ని అందించే దీనదాసుని మాత్రమే. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు, భూఫలాలు లేని వారికి భూఫలాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వివాహాలు జరగాల్సిన వారికి వివాహాలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందులు తొలగించండి, శ్రమల్లో ఉన్న వారికి ఓదార్పును దయచేయండి. నిన్ను మేము స్తుతించి గణపరిచి మేలు పొందేవారిగా ఉంచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం సన్నిధి కుడి ఉన్న మనందరికీ తోడుగా ఉండి కాపాడి దీవించి సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, బేతేల్ మినిస్ట్రీస్ మోవా యూట్యూబ్ ఛానల్ లైవ్ని వీక్షిస్తూ ఆత్మీయ మేలు పొందుతున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.